హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో డే 8 అనమాట. యాక్చువల్గా ఈరోజు నేను చేస్తుంది డే 9. నిన్న డే 8 అనమాట. కాకపోతే నిన్న ఓన్లీ ఏమేమి తిన్నాను 8 అనేది మాత్రమే వీడియోస్ అయితే తీసుకున్నాను. నేను వీడియో అయితే చేయలేకపోయాను. సో అందుకని చెప్పి ఏం తిన్నాను 8 అనేది మొత్తం రికార్డ్ చేసుకున్నాను. కాబట్టి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఎంతో ఏముంటున్నాయో ఏటో అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, వివరిస్తాను. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి నేను మార్నింగ్ నేను ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను ఏటనేది చెప్తాను, చూడండి. ఎప్పుడులాగే వామ్ జీరా వాటర్ అయితే ఎంటీ స్టమక్తో తీసుకున్నాను. ప్రోటీన్ దోశ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా. చూసారు కదా, నిన్న మార్నింగ్ అయితే నేను ప్రోటీన్ దోశ తీసుకున్నాను అనమాట. 2 దోశలు తీసుకున్నాను విత్ టమోటా చట్నీ తోటి. ప్రోటీన్ దోశ ఏ విధంగా చేసుకున్నాను ఏటనేది కూడా నేను మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ ప్రిపరేషన్ అంతా కూడా మీరు ఆ వీడియోలో చూడండి, ఎలా చేసుకున్నాను ఏటనేది. ఓకేనా? అండ్ మధ్యాహ్నం లంచ్కి ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను, చూసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రాగి సంగటి తీసుకున్నా. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను రాగి సంగటి తీసుకున్నాను. యాక్చువల్గా నేను లంచ్ ప్రిపేర్ చేసుకుందాం అనే టైంలో మా వదిన గారేమో రాగి సంగటి ఇచ్చారు. ఇంకా రైస్ కన్నా రాగి సంగటే బెటర్ కదా అని చెప్పి నేనైతే రైస్ స్కిప్ చేసేసి రాగి సంగటి అనేది తీసుకున్నాను. అందులో మీకు అందరికీ తెలిసిందే రాగి సంగటిలో ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది. ఫైబర్, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. బోన్స్ కూడా దానివల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అనమాట. సో అందుకని చెప్పి నేను ఇంకా రైస్ అయితే స్కిప్ చేసి ఆ రోజు రాగి సంగటి అయితే తిన్నాను అనమాట. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఏంటి అంటే యాక్చువల్గా నా బర్త్డేకి నేను 2 kgs తగ్గాలి అని అనుకున్నాను కదా. నవంబర్ 1 కల్లా 2 kgs అయితే తగ్గాలి అని. నేను తీసుకున్న దానికి ఇప్పటికైతే నేను 2.5 kgs తగ్గాను. స్టార్టింగ్ డే 73.80 grams ఉండేదాన్ని. డే 7 వ్లాగ్లో చూడండి 71.80 grams వచ్చాను. ఎగ్జాక్ట్లీ 2 kgs అయితే తగ్గాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఈ 2-3 డేస్లో కూడా మేబీ ఎంతో కొంత తగ్గుతాను. దాన్ని బట్టి అయితే ఆ డేకి ఎంత తగ్గుతానో ఏటో కూడా చూద్దాం. నేను పెట్టుకున్న ఈ నా బర్త్డే వరకు 2 kgs గోల్ అయితే నేను సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాను. ఏమీ లేదండి, మన దగ్గర ఉన్న వాటిల్లోనే మనం ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అన్నీ కూడా సరిపడాగా ఉండేటట్టు క్యాలిక్యులేషన్ చేసుకొని మనం తీసుకుంటే సక్సెస్ఫుల్గా మనం వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటాము. ఇదే నాకు బూస్టప్ ఇచ్చిందనమాట. మనం తీసుకునే ప్రతి ఐటెంలో కూడా ఏంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో లేవో, మనకు కావాల్సిన ఐరన్, పొటాషియం అన్నీ ఉన్నాయో లేదో, ప్రోటీన్, కాల్షియం అన్నీ ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకొని మనం తీసుకుంటే సరిపోద్ది. ఏ వెజిటేబుల్ అయినా పర్లేదు, దానికి ఉన్న బెనిఫిట్స్ అయితే ముందు చూసుకొని ఆ వెజిటేబుల్ తీసుకుంటే సరిపోద్ది. నైట్ డిన్నర్ ఏం తీసుకున్నా నైట్ కూడా మీకు చెప్తాను వచ్చి. నేను నైట్ మిల్లెట్ సూప్ అయితే తీసుకున్నానండి డిన్నర్గా అయితే. సో నేను నైట్ అయితే మిల్లెట్ సూప్ అయితే తీసుకున్నాను. చాలా లైట్ ఫుడ్ తీసుకుంటున్నాను అనమాట. నైట్ టైం హెవీగా కాకుండా నైట్ తీసుకున్న మన ఫుడ్డే మనకు బాగా రిజల్ట్ అని చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని నైట్ లైట్ ఫుడ్ తీసుకుంటే బెటరా లేదంటే గట్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అని వెయిట్ లాస్ చేసే వాళ్ళు మాత్రమే నేను అంటున్నాను, మిగతా వాళ్ళు కాదు. ఓకేనండి, వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే నైట్ టైం మాత్రం చాలా లైట్గా ఉండే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా 6 to 7 లోపు కంప్లీట్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఆ తర్వాత మీ ఇష్టం, ఆకలిస్తే మీరు వాటర్ తాగండి, లేదంటే లేదు, వాటర్ కూడా స్కిప్ చేసేవచ్చు. ఎందుకంటే నైట్ టైం ఎక్కువ వాటర్ కూడా తాగకూడదు. తాగితే ఇంకా నైట్ అంతా పడుకోవడానికి ఇబ్బంది అయిపోద్ది, ఇంక వాష్రూమ్కి వెళ్తూ ఉండాలి. సో దాన్ని బట్టి నైట్ ఎంత వాటర్ తక్కువగా తీసుకుంటే అంత బెటర్ అనమాట. అండ్ నైట్ కూడా నేను వామ్ జీరా వాటర్ అయితే మరబెట్టుకొని తాగుతున్నాను. మార్నింగ్ ఒకసారి తాగుతున్నాను, మళ్ళీ పడుకునే ముందు కూడా తాగుతున్నాను. 2 times కూడా నేను తాగుతున్నాను. అండ్ ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏటో కూడా ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. డే 9 మార్నింగ్కి ఎంత వెయిట్ లాస్ అయ్యానని చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ప్రెసెంట్ వెయిట్ 71.45 grams అయితే ఉన్నాను. డే 7కి డే 8కి కంపేర్ చేసి చూసుకుంటే 35 grams అయితే తగ్గాను. డే 7 71.80 grams ఉండేదాన్ని. చూసారు కదా, డే 8
వెయిట్ లాస్లో నేను 71.45 గ్రామ్స్కి అయితే వచ్చాను. 71.80 గ్రామ్స్ ఉండేదాన్ని డే 7కి, ఇప్పుడు డే 8కి 35 గ్రామ్స్ అయితే సక్సెస్ఫుల్గా తగ్గాను. ఇదండి వెయిట్ లాస్ జర్నీలో డే 8th వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.